వైవిధ్యంగా స్టార్ట్ అయినప్పుడు యాట కోటేశ్వరరావు గారు పౌరస్ గారు తమ రాజకీయ అభిప్రాయాన్ని వ్యాఖ్యానపూర్వకంగా పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు ఈయన ఐఎస్టీడీలో స్టేట్ సెక్రటరీగా బాలాజీదాస్ గుప్తా ప్రెసిడెంట్గా ఉండేవాడు. సిఐటిలో ఉండేవాడు. అప్పుడు గుంటూరు టౌన్లో బీజీటీఐ ఐదులు ఇతర లాగుబడి సంఘం ప్రజా సంఘటన అనేది ఏర్పాటు చేసి వైకోటేశ్వరరావు గారు, యాటా కోటేశ్వరరావు గారు, కొన్నికలు బండారు రామకోటేశ్వరరావు గారు, ముగ్గురు కోటేశ్వరరావు గారు ఇంకా ఇతరులు కలిసి చేశారు. చేసినాక గుంటూరు నగరంలో ఒక పెద్ద ఊపు వచ్చింది. మేము రాజకీయాల్లోకి వచ్చే టైం 80 గుంటూరులో ఉపన్యాసం వినాలంటే ఇద్దరు బ్రహ్మాండం మాట్లాడతారనేవాడు. ఒకటి ఆయన పెద్ద చదువుకోవాలి యాటా కోటేశ్వరరావు, ఆయన మంచి వక్త, బాగా చదువుకున్నాడు వైకోటేశ్వరరావు, యాటా కోటేశ్వరరావు. వీరిద్దరి గురించి ఉపన్యాసాలు గుంటూరు నగరంలో మేమంతా విద్యార్థులు ఉన్నాడు ఒక పెద్ద కథగా ఆనాడు గుంటూరు నగరంలో చెప్తుండేవాడు. ఇది 44 సంవత్సరాల నాటి చరిత్ర. యాటా కోటేశ్వరరావుని కాళ్ళు ఎరగొట్టారు. ఎట్లా ఎరగొట్టారు? ఇనప రాడ్డు తీసుకొని మళ్ళీ కోలుకోవడానికి వీలు లేకుండా కొట్టారు. విమోచన గ్రూపుగా ఉన్నటువంటి వాళ్ళు. అదే తర్వాత ఇక్కడ ప్రజాపంద అదే న్యూ డెమోక్రసీ అయింది. తొలి దాడి చంద్రబాబు నాయకత్వం నేను అలా చంద్రబాబు బాధ్యుడ ఎవరి బాధ్యుడు నాకైతే తెలియదు. నారాయణ స్వామి గారు కూడా ఆనాడు వద్దంట పద్ధతి నారాయణ స్వామి గారు కూడా ఉన్నాడు. ఆయన గుంటూరులో ఉన్నాడు. ఆయన ఆనాడు పుల్లారెడ్డి గారు కూడా ప్రతి ఉన్నాడు. యాటా కోటేశ్వరరావు గారికి రాగా వచ్చారు. చివరికి ఆ సంసారం చాలా దయనీయంగా, చాలా ఘోరంగా దెబ్బతింది, చనిపోయింది. ఆ తర్వాత ఆ క్రమంలోనే ఎంకరెడ్డిని చంపారు. ఆ క్రమంలోనే మళ్ళీ ప్రత్యేకంగా రాజారెడ్డిని చంపారు. రాజారెడ్డి పీడీ స్టూడెంట్ ఇక్కడ అమరావతి రోడ్లో ఈ ట్రేడ్ వర్గాల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా పుల్లారెడ్డి. తర్వాత మళ్ళీ చీడకు వచ్చింది. వేళలో చీడకు వచ్చేసి కుమ్మర కోటేశ్వరరావు వెళ్ళిపోయాడు. కుమ్మర కోటేశ్వరరావు బామ్మతులే అడక రత్తాలు గుజ్జి. అడక రత్తాలు ఎండరెడ్డి మంట కేసులు ఉంటాయి. కంపెనీ కూడా వాడే కొమ్మయ్య అడక రత్తాలు చెరొక బుద్ధాన్ని గట్టి పెట్టుకొని బట్టలు పెట్టుకొని వెళ్ళి ఆయన తాకట్టు కొట్టుకాడికి వెళ్ళి నరికేశారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చారు. పులిందరెడ్డిని అంటారు. పులిందరెడ్డి ఎవరు? వాడు కూడా బతికే ఉంటాడు. బొత్తుని గోపెట్టి బోతురెడ్డి మామ పులిందరెడ్డిని అంటారు. పులిందరెడ్డి ఎవరు? మళ్ళీ పులిందరెడ్డి కొడుకు మమ్మల్ని తప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని మళ్ళీ పులిందరెడ్డి కొడుకు చంపేశారు. ఆ తర్వాత పొత్తూరులో గొడవ జరిగింది. పొత్తూరు గొడవలో కక్కా తిరగని చంపేశారు. ఆ తర్వాత గోపిశెట్టి సుబ్బారావుని ప్రెసిడెంట్ని చంపేశారు. బండి పెట్టి గుద్దించి డబల్ మర్డర్ చేసి రత్తయ్య నేనే చేసి ఏదేదో చేసి ఇప్పుడు గోపిశెట్టి సుబ్బారావు చంపారు. ఆ తర్వాత నందయ్య గారు చచ్చిపోయాడు. ఆ తర్వాత చెన్నై చచ్చిపోయాడు. పొన్నయ్య చచ్చిపోయాడు. దానికన్నా ముందు పొన్నయ్య చచ్చిపోయాడు. పొన్నయ్య ప్రతివారంగా ఎటువంటి కేసుకి కానీ గొడవలు కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి పెద్ద బుద్ధులు ఇంటికాడ కూర్చొని పేపర్ చదువుకుంటే రివాల్వర్ పెట్టి కాల్ చేసేయారు. తర్వాత అమ్ములు సీన్ని ఆ మిర్చి యార్డ్లో, ఆ గవర్నమెంట్లో మిర్చి యార్డ్లో జనం ఉండగానే గీత పొగబాంబులు వేసి అమ్ములు సీన్ను చంపేశారు. మండీలో గుడమండిలో అమ్ములు సీన్ను చంపేశారు. బ్రహ్మయ్య హత్య గుణపాఠాలు వెళ్ళాలంటే మనం ఒకటి కానీ చెల్లాలి. ఇవాళ మనం 99 కాడో 98 కాడో ఉన్నాం. ఇవన్నీ విమోచన నాయకత్వాన జరిగినటువంటి ఇది ఎక్కడ ఏ భూస్వామి జరిగిన తర్వాత చివరిలో మన వెనక చిక్కి జరిగింది. గురిజాల్లో బ్రహ్మయ్య నాయకత్వాన్ని యేసు గొడవలో యేసు మాట జరిగింది. అందువల్ల ఆ కేసు కొట్టేసారు. ఇంకా జరుగుతున్న ట్రైలు సురేష్కి తెలియాలి. ఇవన్నీ దాదాపు ఒక 25 హత్యలు సిపిఐఎంఎల్ పేరుతోటి పుల్లారెడ్డి గారి నాయకత్వాన్ని గుంటూరు జిల్లా విమోచన చెప్పుడు కూడా నాయకత్వం జరిగింది. అందువల్ల పూర్వాపరాలను చర్చించాలంటే అసలు ఎక్కడ జరిగింది, ఎక్కడ దిగినైంది, దీని ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం ఏమిటి? ఇవాళ బ్రహ్మయ్య నాకు దాదాపు 40 ఏళ్ళు పైగా పరిచయం. మేము డిఎస్ఓలో ఉండేవాళ్ళం, బ్రహ్మయ్య పీడిఎస్ఓలో ఉండేవాడు. అప్పుడు గుంటూరు జిల్లా పీడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వేణువారి అడ్వకేట్ ఉన్నాడు హైదరాబాద్లో. అతను వేణు టౌన్ సెక్రటరీ ఉన్నాడు. చెంబులెట్టి ప్రసాద్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు. హిందూ కాలేజ్ చదువుకుంటూ మేము జేకేసీ చదువుకునేవాడు.
ఈ క్రమంలో బ్రహ్మయ్య ఇన్ని సంవత్సరాల పాటు ఉండి ఉద్యమంలో పనిచేసి చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆర్థిక నేరాల వరకే బ్రహ్మయ్యను చంపారా? అసలు బ్రహ్మయ్య చంపడానికి నేనైతే వీళ్ళు చెప్పే ఈ కారణాలన్నీ కూడా, ఈ కర్పత్రాలు ఆ కర్పత్రాలు కూడా ఇవన్నీ నేను నిజం అనుకోవట్లేదు. అసలు ఈ కారణాలు కూడా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అయితే అవినీతే కాదు నా ఉద్దేశం. అయితే ఇది కాదు. అసలు కారణాలు ఏమిటి? ఆ కారణాలు అనేది మనకు తెలియాలా, మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోగలిగితేనే ఇవాళ 30 సెక్షన్స్ ఆ వైపుగా ఆలోచించాలి. ఏదేమైనా బ్రహ్మయ్యని ఎంత నేరం చేసినా ఒక ఎమ్మెల్యే పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తని మనం ఒక భూస్వామిలాగైనా ఆచరణ ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు జరిగితే అందుకని వాళ్ళు ముద్రేశారు. ఏమన్నారంటే ఇన్ఫార్మరు అని అన్నారు. బ్రహ్మయ్య ఇన్ఫార్మర్ అని అయితే మాత్రం నేను అనుకోవటం లేదు. బ్రహ్మయ్య ఇన్ఫార్మర్ కాదు. ఆ చర్య మీకు లేదు. ఎందుకంటే 17వ తారీఖు అమ్మగారి దినం 19వ తారీఖు 17వ తారీఖు రాయలపేట 19వ తారీఖు చేశారు. ఆ మధ్యకాలం మేము చాలాసార్లు కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం కమ్యూనిస్ట్ పార్టీ అనే దాని మీద ఈ కుల సమస్య అనేది ఉన్నది. ఈ కుల సమస్య అనేది దళితులు ఆవేదన చెందడానికి అన్ని వర్గ ధోరణులు అనేవి ఉన్నది. ఈ అన్ని వర్గ ధోరణులను అధిగమించాలంటే దాన్ని ఏం చేయాలనేది మనం అందరం ఉమ్మడిగా ఆలోచించాలి. ఇది ఉమ్మడిగా ఆలోచించకపోతే ఆ సమస్య ఇంకా ఇదేదో ఇంకొక వైపు కొట్టుకెళ్ళే ప్రమాదం ఉంటుంది. వీళ్ళంతా కూడా చివరికి పాలక వర్గాల దగ్గరికి వెళ్ళి పాలక వర్గాలు చెప్పే పరిష్కారం దగ్గరికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే పార్టీలని కూడా ప్రధానంగా ఇప్పుడు వచ్చిన తలమానికి కలిగినటువంటి ఎమ్మెల్యే పార్టీలని కూడా ఈ యొక్క దళితులు చేసేటటువంటి ప్రజలకి దళితులు సరిపోతున్నప్పుడు ఇవాళ దాదాపు సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు. అందరూ దాదాపు దళితులు బీసీలు. ఎందుకంటే మిగతా వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకు అవుతున్నాం అనే దాని మీద మనం ఆత్మశోషణ చేసుకోవాలా, కమ్యూనిస్ట్ పార్టీలో ఆత్మశోషణ చేసుకోవాలా. మనం ఆ వైపు నుంచి ముందుకు వెళ్తే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఈ హత్యల పరంపరలో ముద్రేసే పిండు అన్ని తప్పుల్లో గురించి అంటే కేటంతా మటలంటే ఇది ఇక్కడ కేవలం కుల స్వభావానికి ఇట్లా ఉన్నాయి అనేది నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ భారతదేశంలో కులానికి వర్గానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తప్పనిసరిగా ఇక్కడ వర్గ స్వభావానికి కుల స్వభావం ఉంది. ఈ స్వభావాన్ని కమ్యూనిస్టులు ప్రారంభ దినాల్లో ఆనాటి ఉద్దేశపూర్వకంగా కమ్యూనిస్ట్ పార్టీ సుమరయ్య గారు చేశాడా, రాజేశ్వరరావు గారు చేశాడా, నేను వాళ్ళు అక్రమంగా అలా చేశారా అనేది నేనైతే చెప్పదలుచుకోలేదని కమ్యూనిస్ట్ పార్టీ మీ దగ్గర మాత్రం అది ఎజెండాగా రాలేదు. అది ఎజెండాగా రాలేదు. ఇవాళ వైకోటేశ్వర గారు లాంటి వాళ్ళు ఇంత గొప్ప మేధావిగా ఇంత రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాలని ఫోకస్ చేయగలుగుతుంటే ఉన్నారంటే మరి అది ఆయన బీసీ వాస్తవంగా అయితే మరి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ చాలా హైలైట్ చేసింది. వేరే శ్రీకాకుళం అనే పాట కూడా ఈ మధ్య పెట్టారు. విషయం ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క వర్గ స్వభావాన్ని మనం అంచనా వేసి నాకు తెలిసినంత వరకు భూసాంబశివరావు గారు ఇటీవల కాలం చనిపోయారు. ఆయన కుల సమస్య మీద ఉన్నారు. సత్యమూర్తి గారు కూడా కుల సమస్య పెట్టాడు గుంటూరు కేంద్రంగా చేసుకొని. వీళ్ళందరికన్నా ముందు భూసాంబశివరావు సత్యమూర్తి ఏ వాదన అయితే కులవాదన తీసుకొచ్చారో అంటే మీ అందరికీ ఎంత తెలుసో నాకైతే తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం నేను చాలామంది చెప్పేసి 100 మందికి అది వైకోటేశ్వరరావు గారిని తీసుకొచ్చాడు ఆ కులవాదన. ఇవాళ ఇది వేదిక మీద వాళ్ళందరూ చెప్పేటువంటి వాదన ఈ కులానికి ఈ వర్గానికి ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్స్ని మొట్టమొదటి చెప్పినటువంటి మనిషి వైకోటేశ్వరరావు గారు అనేది నిర్బంధంగా నేను చెప్పగలను. మారేరోజు వీరన్న కన్నా ముందు అంటే వైకోటేశ్వరరావు గారు ఆమెగా సిద్ధాంతంగా ఎందుకు రాలేదేమో కానీ మా రోజులు వీరన్న గారికి క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు. ఎందుకు కలిస్తే వెళుతున్నాం ఇక్కడ తలపడి ఇట్లా ప్రసాద్ అన్నాడు. అప్పటికి ఇంకా మా రోజు వీరన్నకి లైన్ తీసుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ బ్రహ్మయ్యని కులం సమస్యగా చంపాడా అనే దానిగా మాత్రమే మనం చూడకూడదు. దీనికి వర్గ సమస్య కూడా ఉంది. దీని ఆ వైపు నుంచి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.